గుజరాత్లోని సూరత్ జిల్లాలో 3 రోజుల క్రితం రైలు పట్టాలకు బిగించి ఉన్న ఎలాస్టిక్ క్లిప్లు, ఫిష్ ప్లేట్లను తొలగించిన ఘటనలో పోలీసులు 3 ట్రాక్ మెన్లను అరెస్టు చేశారు. నిందితులే వాటిని తొలగించి పక్కన మరో రైలు పట్టాకు బిగించారని పోలీసులు తెలిపారు. అనంతరం వారే రైల్వే అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని వెల్లడించారు. అయితే విచారణలో నిందితులు చెప్పిన విషయాలు విస్తుపోయేలా ఉన్నాయి. సన్మానించడంతో పాటు నైట్ షిఫ్ట్లను కొనసాగిస్తారనే ఉద్దేశంతో నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. రైల్వే పట్టాలపై ఎలాస్టిక్ క్లిప్లు, ఫిష్ ప్లేట్లు తొలగించారని శనివారం ఉదయం 5:30కు ట్రాక్ మెన్లు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే కొద్ది నిమిషాలకు ముందే అదే ట్రాక్పై ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్లిందని రైల్వే అధికారులు తమకు సమాచారం ఇచ్చారని పోలీసులు చెప్పారు. నిందితులు చెప్పిన సమయానికి ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్లిన సమయానికి మధ్య చాలా తక్కువ వ్యవధి ఉందని, అంత తక్కువ సమయంలో ఫిష్ ప్లేట్లను తొలగించడం అసాధ్యమని చెప్పారు. నిందితుల ఫోన్లను పరిశీలించగా రాత్రి 2:56 నుంచి 4:57 మధ్య ట్రాక్ను ట్యాంపర్ చేసిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయని వెల్లడించారు. నైట్ షిఫ్ట్ల కోసమే నిందితులు ఈ ఘాతకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నైట్ షిఫ్ట్ తర్వాత రోజు సెలవు ఉంటుందని, తద్వారా కుటుంబంతో గడపవచ్చనే ఉద్దేశంతో నిందితులు ఫిష్ ప్లేట్లను తొలగించారని తెలిపారు.